శుభ సంధ్య అందరికి. శుభ సంధ్య సార్. శుభ సంధ్య అన్న. హాయ్ సంధ్య. So we are discussing about the Felidae family. So సంధ్య చెప్తావమ్మా? చెప్తాను. చెప్పమ్మా. సో లాస్ట్ క్లాస్ లో పాంథారియా టైగ్రిస్ నుంచి స్టార్ట్ చేసుకున్నా. ఆ ముందు లాక్ లియోనినం డిస్కస్ చేసుకుని దాని 2 కేసులు అయిపోయాక పాంథారియా ఫ్యామిలీ బిగ్ క్యాట్స్. ఇందులో ఫస్ట్ పాంథారియా టైగ్రిస్ వస్తుంది. టైగర్స్ చాలా మస్క్యులర్ గా ఉంటాయి. వీటిలో స్క్రూటనైజింగ్ అండ్ అబ్జర్వింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మోర్ ఆఫ్ క్యాన్సరస్ మయాస్మాటిక్ అండర్స్టాండింగ్ ఉంటుంది. లయన్స్ లో మాత్రం సిఫిలిటిక్ అంటే మోర్ ఆఫ్ సిఫిలిటిక్ మయాస్మాటిక్ అండర్స్టాండింగ్ ఉంటుంది. టైగర్ మెయిన్ గా దాని ప్రేని అది జంప్ చేసి లీప్ చేసి ఎలా అయితే క్యాచ్ చేస్తుందో, సో దాని పాజ్ అనేవి వాటికి చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా ఇంపార్టెంట్ అంటే ప్రేని క్యాచ్ చేయడానికి సెన్సిటివ్ గా ఉంటాయి. సో హ్యూమన్ లాంగ్వేజ్ లో అండ్ అండర్స్టాండింగ్ లో కూడా ఈ ఎక్కువ ఫీట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అవి మనం చూడొచ్చు. ఇవి లయన్స్ కన్నా డైనమిక్ గా ఉంటాయి. అంటే లయన్స్ లో లేజినెస్ ఉంటుంది కానీ టైగర్స్ లో అది ఉండదు. ఇది ప్రతిదీ వాళ్లే వెళ్ళి అన్ని చూసుకుని అబ్జర్వ్ చేసి స్క్రూటనైజ్ చేసి పని చేసుకుంటారు. ఎక్కువ కాలమ్ 11 పీరియాడిక్ టేబుల్ అండర్స్టాండింగ్ లో ఉంటుంది ఈ టైగర్. అలాగే చిన్న చిన్న రిమార్క్స్ కానీ కాంట్రడిక్షన్ కానీ తీసుకోలేరు. ఇవి లయన్స్ కన్నా సాలిటరీగా ఉంటాయి. అంటే గ్రూప్ ఇది తక్కువ ఉంటుంది. ఎక్కువ చాదస్తంగా ఉన్నట్టు అనిపిస్తారు. అంటే అన్ని వాళ్లే చేసుకోవాలి అనే అండర్స్టాండింగ్ లో ఉంటారు కాబట్టి ప్రతి చిన్నది వాళ్ళకి చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. కాబట్టి ఆ ఫాస్టిడియస్నెస్ అన్ని 2-3 సార్లు రీచెక్ చేసుకోవడం అవన్నీ టైగర్ రెమెడీస్ లో ఉంటాయి. వెరీ గుడ్. పెర్ఫెక్షన్ గురించి ఎక్కువ థింకింగ్ ఉంటది. హౌ కెన్ ఐ బి పెర్ఫెక్ట్ అనేది. వెరీ గుడ్. డైనమిక్ గా ఇంకా యాక్టివ్ ఎజైల్ గా ఉంటారు. లయన్ లో అటాక్ ఎప్పుడు ఫేస్ టు ఫేస్ అంటే అప్ ఫ్రంట్ గా ఉంటుంది కానీ టైగర్స్ లో అంబుషింగ్ ఉంటుంది. ఇవి అంత ఫాస్ట్ గా పరిగెట్టలేవు కానీ జంప్ చేసి లీప్ చేసే వాటి ప్రేని క్యాచ్ చేస్తాయి. వెరీ గుడ్. సో ద ఐడియా ఆఫ్ సెన్సిటివిటీ ఆఫ్ పాస్ అనేది ఇందులో చాలా బలీయంగా ఉంటుంది. అందుకనే వీళ్ళు ఎక్కువ ఎంత డైనమిక్ గా ఉన్నా ఎజైల్ గా ఉన్నా హ్యూమన్ లాంగ్వేజ్ కి వచ్చేసరికి మోర్ ఆఫ్ లీపింగ్, జంపింగ్, పౌన్సింగ్, స్ట్రైకింగ్ మీద ఆధారపడతారు దాన్ రన్నింగ్ ఎగ్నెస్ట్. అందుకని దీంట్లో ఎక్కువ హంటింగ్ అంటే ఏదైనా తప్పు చేస్తే వాడి వెంటపడి హ్యూమన్ లాంగ్వేజ్ లోకి వచ్చేసరికి అంత పెర్సిక్యూషన్ అనేటువంటి ఐడియా ఇందులో రాదు ఎంత ప్రిడేటర్ అయినా కూడా. వర్కాహలిక్ నేచర్ ఉంటుంది. వెరీ గుడ్. చాలా ఎక్కువ ఉంటది ఆ పాయింట్. వర్కహాలిక్ అనేది, పెర్ఫెక్షన్ అనేది, ఫాస్టిడియస్నెస్ అనేది మ్యామల్స్ లో పాంథేరియా టైగ్రిస్ కి ఎక్కువ ఉంటుంది మిగతా అన్నిటితోనూ పోలిస్తే. నెక్స్ట్ ఇవి ఫోర్సీ నైట్ విజన్ అని చెప్పారు. అంటే ఇది మోర్ ఆఫ్ డాన్ అండ్ డస్క్ యానిమల్స్ అన్నమాట. వీటికి లోపల ఇంటర్నల్ ఫియర్ అనేది ఏమి ఉండదు.
ఇక్కడ మనకి రెప్టైల్స్ తో డిఫరెన్షియేషన్ ఏంటంటే లోపల ఎప్పుడు భయపడుతూ అంటే అంబుషింగ్ దాంట్లోనూ ఉంటుంది దీంట్లోనూ ఉంటుంది. బట్ రెప్టైల్స్ లో లోపల భయపడుతూ పగ ప్రతీకారం అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ పగ ప్రతీకారం కాదు, మోర్ ఆఫ్ సర్ప్రైజింగ్ ద ప్రే ఉంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. లయన్స్ లో అప్ ఫ్రంట్ ఉంటుంది, కానీ టైగర్స్ లో పగలు ప్రతీకారాలు కాదు, కానీ సడన్ అంబుషింగ్ అనేది రెప్టైల్స్ కి, లయన్స్ కి, టైగర్స్ కి ఉన్న డిఫరెన్స్. అది లయన్స్ లో అసలు ఉండదు అంబుషింగ్, అది కంప్లీట్లీ అప్ ఫ్రంట్. నెక్స్ట్ పాంథారియా ఓంకా చెప్పారు, జాగువర్. ఇది జాగువర్, ఇది వర్స్ట్ ఆఫ్ బిగ్ క్యాట్స్ అన్నమాట. దీని జాస్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. సో ఒక్క బైట్ తోనే ఇది కంప్లీట్లీ ప్రేని కిల్ చేసేస్తుంది. కొన్నిసార్లు ఇది ఒక టార్టాయిస్ సెల్స్ ని కూడా బ్రేక్ చేయగలిగే పవర్ దీని జాస్ ఉంటుంది. చాలా డీప్ పెనిట్రేటింగ్ దాని బైట్ తో చేయగలదు. ఇది మోర్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ లో 12th and 13th కాలం అండర్స్టాండింగ్ జాగువర్ ఉంటుంది. వీటిల్లో గ్రూపింగ్ ఏమి ఉండదు, సాలిటరీగా ఉంటాయి, ఎక్కువ ఇండిపెండెన్స్ ఇష్యూస్ ఉంటాయి. అది ఫెయిల్యూర్ పార్ట్ లోకి వెళ్లే కొద్దీ పేషెంట్స్ లో ఇంకా ఎక్కువ చూస్తాం ఇండిపెండెన్స్ ఇష్యూస్ అనేది. అంటే ఒకళ్ళు నా స్పేస్ ని తీసుకుంటున్నారు, ఎవరో నాకు ఎగ్నెస్ట్ గా ప్లాన్ చేస్తున్నారు, నన్ను ఇందులోంచి బయటకి పంపేయాలని చూస్తున్నారు, తోసేయాలని చూస్తున్నారు. ఇలాంటి ఇష్యూస్ మనం వాళ్ళలో ఎక్కువ వింటాం. అంటే నా స్పేస్ లూజ్ అవుతోంది అనే థీమ్ వీళ్ళలో ఎక్కువ ఉంటుంది. దాన్ని ఎలా కాపాడుకోవాలి అని వీళ్ళు కంటిన్యూస్ గా వాటి గురించే ఆలోచిస్తూ ఉంటారన్నమాట. వెరీ గుడ్. అదే లెపర్డ్ కి జాగ్వర్ కి డిఫరెన్స్ కూడా నువ్వు పొద్దున్న కూడా అడిగావు ఆ పాయింట్. లెపర్డ్ కి జాగ్వర్ కి డిఫరెన్స్ అదే ఏంటంటే, జాగ్వర్ తను పర్టికులర్ ఇది అని బిలీవ్ చేస్తుంది, నేను ప్రిడేటర్ని, నా మాట మీరు అంతా ఎందుకు వినరు అన్నట్టు. అదే స్పేస్ లెపర్డ్ కూడా షేర్ చేసుకుంటుంది మిగతా ప్రిడేటర్స్ తో. కానీ లెపర్డ్ దగ్గరకు వచ్చేసరికి దాని అండర్స్టాండింగ్ పాయింట్ ఎలా ఉంటుందంటే, ఇట్ కెన్ హ్యాండిల్ దోస్ ప్రిడేటర్స్, వేర్ టు టాక్ అండ్ వేర్ నాట్ టు టాక్, ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడకూడదు అనే ఒక పెర్ఫెక్ట్ ఐడియా లెపర్డ్ దగ్గర ఉంటుంది. ఇట్ సమ్వాట్ యాక్సెప్ట్స్ ద సుపీరియారిటీ ఆఫ్ ది ప్రిడేటర్స్ కదా. ఎప్పుడు ఈ ప్రిడేటర్ ఇష్యూ ఎప్పుడు ఉంటుంది ఆలోచించి నువ్వు. ఎప్పుడు ఇన్సెక్యూరిటీ ఉంటుంది, ఆ మిస్ట్రస్ట్ ఉంటుంది, ఆ సస్పీషియస్ ఉంటుంది. ఎప్పుడంటే అది మిగతా వాటి తాలూకు ఆధిపత్యాన్ని అంగీకరించినప్పుడు కదా. అవునా కదా. ఇప్పుడు నాకన్నా అవతలి వ్యక్తి బలవంతుడు అని నేను అంగీకరించాను అనుకో, నాకు ఏ ప్రాబ్లము లేదు, నమస్తే సార్ బాగున్నారా అని మాట్లాడేస్తాను నేను. కానీ ఎప్పుడైతే పాంథారియా ఓంకాలో ఇట్ ఇట్ సెల్ఫ్ బిలీవ్స్ ఇన్ ఇట్స్ స్ట్రెంగ్త్, దానికి తెలుసు నా ఒక్క బైట్ తో నేను దేన్నైనా జయించగలను అని. సో దానికి నిజంగానే ఆ స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఇట్ విల్ నో వే మ్యాచ్ ద లయన్ అండ్ టైగర్స్ స్ట్రెంగ్త్. దానికి స్ట్రెంగ్త్ ఉన్న మాట వాస్తవమే, కానీ మిగతా వాటంత స్ట్రెంగ్త్ లేదు. సో అది లోయర్ లోకి వచ్చి మిగతా వాటితో సహజీవనము చేయలేదు, పై వాటితో ఆధిపత్యము కొనసాగించలేదు, వాళ్ళతో ఫైట్ చేసి గెలవను లేదు కదా. సో దీస్ పీపుల్ మనకి ల్యాక్ ప్యూమాలో కూడా ఈ అండర్స్టాండింగ్ వస్తుంది. దీస్ పీపుల్ ఆ రెండింటి మధ్య చిక్కుకుపోతారు వాళ్ళు. అందుకని అటు ఫైట్ ప్రిడేటర్స్ తో అంటే లయన్స్ టైగర్స్ తోనూ వాళ్ళకి మ్యాచ్ అవ్వదు. ఇటు లెపర్డ్ మిగతా చీటా లాగా ఓకే మీరు చెప్పండి మేము పని చేస్తాం అనే యాక్టివిటీ ఎజైల్ నేచరు ఉండదు. అటు అది లేదు, ఇటు ఇది లేదు. సో ఎప్పుడు కూడా ఆ ఇన్సెక్యూరిటీ వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది అనమాట. అది అక్కడ మళ్ళీ నీకు అర్థమయ్యే ఉంటుంది యాక్చువల్గా. అంటే మళ్ళీ చెప్తున్నాను, నువ్వు అడిగిన డౌట్ కి అదే కరెక్ట్ ఇది. సో మోర్ ఆఫ్ ఏదైతే మనం క్యారెక్టర్ అనుకున్నామో మొన్న పొద్దున్న, ఎగ్జాక్ట్ అదే దాని పాయింట్. ఎందుకంటే దానికి కొంత స్ట్రెంగ్త్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం చేయగలదు, కానీ అది మ్యాచ్ అవ్వలేదు. ఎప్పుడు ఎవరో ఒకళ్ళు తన టెరిటరీని లాగేసుకుంటారనో, నన్ను దింపేస్తారనో, చుట్టుపక్కల వాళ్లతో అనుమానం, అసహనం, అన్ని రకాల
దుర్గుణాలు వచ్చేస్తాయి అప్పుడు ఇంకా. ఆ, యా, ఓకే, కంటిన్యూ. సారీ ఫర్ ది ఇంటరప్షన్. లేదు ఎసినాక్స్ లాగే దీనికి కూడా స్పీడ్ థీమ్ ఉంటుంది, అంటే ఫాండ్ ఆఫ్ స్పీడ్, దీనికి బాగా స్పీడ్ ఇష్టం వీళ్ళు. చెప్పనా? యా, చెప్పమ్మా. ఓకే. డెల్యూజన్ హీ విల్ బి డిసీవ్డ్ అంటే వెరీ గుడ్. జాగ్వర్ లో మెయిన్ గా ఉంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరైనా చీట్ చేస్తారని భయం, అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఇటు టైగర్ లాగా మస్క్యులేచర్ లేదు, అటు లయన్ లాగా ఇది లేదు, ఇటు లెపర్డ్ లాగా ఒకళ్ళ మాట విని చాకచక్యం లేదు. కాబట్టి వీళ్ళల్లో ఆ ఇన్సెక్యూరిటీ వలన ఫేస్ లూజ్ అవుతుంది, దాన్ని ఎలా కాపాడుకోవాలి అనే మిస్ట్రస్ట్. మోర్ ఆఫ్ ట్యూబర్క్యులర్ అంటే క్లాస్ట్రోఫోబిక్ గా ఫీల్ అవడం. అవి వీళ్ళల్లో చూస్తే కొంతమంది పేషెంట్స్ లో, అంటే హ్యూమన్ అండర్స్టాండింగ్ లో మనకి వీళ్ళకి ఎక్కువ ఈ రేసింగ్ గేమ్స్ అంటే మొబైల్స్ లో ఇలాంటివి ఇష్టం ఆడుకోవడానికి, ఇలాంటివి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఎందుకంటే స్పీడ్ ఇది ఉంటుంది కాబట్టి. హైరార్కియల్ ఇష్యూస్ కూడా ఉంటాయి ఇక్కడ. అయితే కెనడాలో వచ్చి సేమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ నుంచి సెన్సిటివిటీ థ్రెట్ ఉంటుంది అని ఉంటుంది వాళ్ళకి, కానీ జాగ్వర్లో అది ఎవరి నుంచైనా రావచ్చు ఆ థ్రెట్ అనేది. వెరీ సో ఒక్క దెబ్బలో, అంటే ఐ వాంట్ టు కిల్ దట్ ఫెలో ఇన్ వన్ షాట్, అలాగా ఒక దెబ్బలో ఏదైనా చంపేస్తాను అన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ పాంథేరియా పార్డస్ లెపర్డ్స్. వీటికి బాడీ మీద స్పాట్స్ ఉంటాయి, ఇది ఒక కైండ్ ఆఫ్ క్యామోఫ్లేజ్ కి యూజ్ అవుతుంది వీటికి. ఇవి ఎజైల్ గా ఉంటాయి, యాక్టివ్ గా ఉంటాయి టైగర్స్ లాగా, కానీ వీటి మెయిన్ ఇదేంటంటే ఇవి గుడ్ క్లైంబర్స్ అన్నమాట, సాలిటరీ యానిమల్స్ ఇవి కూడా. నెక్స్ట్ అంటే క్లైంబింగ్ వీటి సర్వైవల్ మెకానిజం. వీటిలో లయన్స్ కన్నా టైగర్స్ కన్నా చాలా అగ్రెషన్ ఉంటుంది. జనరలీ లయన్స్ టైగర్స్ వాటికి అప్పుడు ప్రే కావాలి, ఆకలిగా ఉంది అంటేనే దేనైనా చంపి తింటాయి, కానీ లెపర్డ్స్ కి అలా ఏం ఉండదు, ఆకలితో సంబంధం లేకుండా ర్యాండమ్ గా చంపేస్తూ ఉంటాయి. హ్యూమన్ లాంగ్వేజ్ లో థ్రెటనింగ్ బాగా కనిపిస్తుంది, అంటే నాతో పెట్టుకోకండి, నాతో పెట్టుకుంటే నేను వాళ్ళ అంతు చూస్తాను అలా. కానీ వీళ్ళకి మెయిన్ గా అడాప్టబిలిటీ ఎక్కువ ఉంటుంది, అంటే వాళ్ళకి ఎక్కడ ఎలా మాట్లాడి బిహేవ్ చేయాలో తెలుసు, వాళ్ళ ఓన్ స్పేస్ ని వాళ్ళు ఎక్కడైనా చేసుకోగలరు, అంటే ఎలాంటి న్యూ ఎన్వైరన్మెంట్స్ లో వాళ్ళని వదిలేసినా కూడా వాళ్ళు త్వరగా అడాప్ట్ అయిపోగలరు. సో వాళ్ళ లోపల ఉన్న యానిమల్ నేచర్ ని, అగ్రెషన్ ని వాళ్ళు సప్రెస్ చేసుకుని వాళ్ళు ఎక్కడికక్కడ మాటలతో చాకచక్యంతో అడాప్ట్ అయిపోతారు. వీళ్ళకి అంత త్వరగా పాథలాజికల్ ఇష్యూస్ కూడా రావు. మోర్ ఆఫ్ సక్సెస్ ఉంటుంది వీళ్ళలో. లోపల ఇంటర్నల్ అగ్రెషన్ అనేది హిడెన్ గా ఉంటుంది, బయటకి కనపడదు. నెక్స్ట్ సాలిటరీగా ఉంటారు, ఎవరైనా డిస్టర్బ్ చేస్తే వీళ్ళకి ఇష్టం ఉండదు. వీళ్ళల్లో కూడా క్లాస్ట్రోఫోబిక్ ఇది ఉంటుంది. ఎలా అయితే లెపర్డ్ కి బాడీ మీద స్పాట్స్ ఉంటాయో వీళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అలాంటివన్నీ కొనుక్కోవడం అవి ఎక్కువ ఇష్టం ఉంటాయి, అంటే డిఫరెంట్ కలర్ క్లోత్స్, డార్క్ బ్రైట్ కలర్స్, జ్యువెలరీ, ఇయర్ రింగ్స్, ఒక 2-3 కలర్లు మిక్స్ అండ్ మ్యాచ్. అండ్ చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి దాని మీద చాలా అవగాహన ఉంటుంది. పర్సనల్ అపియరెన్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వీళ్ళు. ఎలా అయితే లైక్ లయన్ దాని స్ట్రెంగ్త్ నమ్ముకుంటుంది, టైగర్ ఏమో దాని
జంప్, లీప్ వీటితో ప్రేని ఇచ్చేస్తే లెపర్డ్స్ వాళ్ళు ఎక్కువ వాళ్ళ పర్సనల్ అపియరెన్స్ ని బాగా బిలీవ్ చేస్తారు. నెక్స్ట్ స్నో లెపర్డ్ చెప్పారు, ప్యాంథేరియా యూనికా. ఇది హైట్ ఇష్యూస్ ఉంటాయి, ఎక్కువ మౌంటైన్స్ అక్కడ ఉంటాయి. సో వీళ్ళలో ఎక్కువ డ్రీమ్స్ లో కూడా హైట్స్ నుంచి పడిపోతున్నట్టు ఇవన్నీ చూస్తాం మనం. ఎప్పుడు వాంట్స్ టు బి ఆన్ టాప్, ఇంకా డిగ్నిటీ, ప్రైడ్ ఎక్కువ ఉంటుంది స్నో లెపర్డ్స్ లో. అంటే నా మాటని ఎవరు తప్పకూడదు. మోర్ ఆఫ్ నక్స్వామిక అండర్స్టాండింగ్, అంటే వాళ్ళకి ఎలా అయితే వాళ్ళ మాట విన్నంత వరకు ఇంట్లో అన్ని బాగానే ఉంటాయి, బట్ ఒకసారి అది క్రాస్ చేస్తే ఇంట్లో హార్మోనీ డిస్టర్బ్ అయితే ఎలా ఇష్యూస్ వస్తాయో స్నో లెపర్డ్ లో కూడా దే నీడ్ హార్మోనీ ఇన్ ద ఎన్వైరన్మెంట్ దే ఆర్ లివింగ్. ఎప్పుడైతే వాళ్ళ మాట క్రాస్ చేసి ఆ హార్మోనీ డిస్టర్బ్ అయిందో దెన్ దే గెట్ అగ్రెసివ్. మోర్ ప్రిడేటర్ ఇష్యూస్ ఉంటాయి, ఇంకా చాలా డ్యూటీ మైండెడ్ గా లాయల్ గా ఉంటారు, చేసే ప్రతి పనిలో పర్ఫెక్షన్ ఉంటుంది. సో అందుకే అంత పర్ఫెక్ట్ గా పని చేస్తున్నాం కాబట్టి ఎప్పుడు టాప్ లో ఉండాలి అనేది వీళ్ళ అండర్స్టాండింగ్ ఉంటుంది. చాలా టైం సెన్స్ ఉంటుంది. ఇంట్లో ఎవరైనా వీళ్ళ రూల్స్ ని ఒబే చేయకపోతే అండ్ బయట కూడా వాళ్ళు దాన్ని తీసుకోలేరు, చాలా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతారు. ఇతరులు రెస్పాన్సిబుల్ గా లేకపోతే వీళ్ళకి కోపం వస్తుంది. ఎక్కువ డ్రీమ్స్ ఆఫ్ మౌంటైన్స్ ఉంటాయి, అండ్ ఇది అక్కడ ఉండే ఇది కాబట్టి ఎక్స్ట్రీమ్ రెసిస్టెన్స్ టు కోల్డ్ ఉంటుంది. వీళ్ళకి ఎక్కువ చలి ప్రదేశాలకి వెళ్ళినా ఎక్కువ కవర్ అది చేసుకోవాల్సిన అవసరం రాదు, వాళ్ళకి అవసరం. హై అడాప్టబిలిటీ టు ద కోల్డ్. నెక్స్ట్ మోర్ ఆఫ్ పర్సనల్ అపియరెన్స్ కూడా ఒకటి చెప్పినట్టున్నాం ఇందులో ప్యాంథేరియా యూనికాలో. అపియరెన్స్, పర్సనల్ అపియరెన్స్, కొంత ఇష్యూస్ ఆఫ్ పర్సనల్ అపియరెన్స్ కూడా ఉంటాయి. హౌ ఐ అపియర్ అనేది. ఓకే. నెక్స్ట్ చాలా యాక్టివ్ గా అజైల్ గా ఉంటారు, ఫ్లెక్సిబుల్ గా కూడా ఉంటారు. ఎసినాక్సా కాదన్నయ్య, స్నో లెపర్డే. ఓకే. వీళ్ళకి ఫిజికల్ ఎగ్జర్షన్ ఎమల్రేట్స్ తో కంప్లైంట్స్ ఉంటాయి. వెరీ గుడ్. ఏదైనా చిన్న సిక్నెస్ వచ్చినా కూడా కూర్చోరు, కంటిన్యూస్ గా ఫిజికల్ ఎగ్జర్షన్ చేస్తే అది తగ్గుతుంది అనే అండర్స్టాండింగ్ వీళ్ళకి ఉంటుంది. నెక్స్ట్ ఎసినాక్స్ జుబాటస్ చీతా. ఇది అన్నిటికన్నా ఫాస్టెస్ట్ రన్నర్. వీళ్ళల్లో ఫ్యాసినేషన్ టువర్డ్స్ ద స్పీడ్ ఎక్కువ ఉంటుంది. అలాగే జాగువర్ కి దీనికి తేడా ఏంటంటే జాగువర్ లో సస్పిషన్, మిస్ట్రస్ట్, ప్రైడ్ ఉంటాయి, చీతాలో అలా ఏమి ఉండవు. వీటికి ఎవరో మన స్పేస్ తీసేసుకుంటారని అలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. ఇది ఓన్లీ హ్యూమన్ లాంగ్వేజ్ లో ఎక్కువ స్పీడ్ ఇష్యూస్ అవే చూస్తాం మనం. సో మోర్ ఓవర్ చీటాస్ ఆర్ గ్రూప్ బీయింగ్స్ కూడా అట్ ది సేమ్ టైం. కొంత గ్రూప్ లివింగ్ ఉంటుంది, 2-3 చీటాస్ కలిపి ఉంటూ ఉంటాయి. నాట్ లైక్ జాగ్వర్, సాలిటరీ కాదు. ఓకే. టెరిటోరియల్ ఇష్యూస్ ఏమి ఉండవు ఇందులో. సోషల్ గా ఉంటాయి, ఎక్కువ ఫ్రెండ్లీగా, అంటే జోవియల్ టైప్ ఆఫ్ ఇది ఉంటుంది వీళ్ళలో. అగ్రెషన్ కూడా ఎక్కువ ఉండదు. మోర్ ఆఫ్ ట్యూబర్క్యులర్ మ్యాథమెటిక్ అండర్స్టాండింగ్ ఇది కూడా. వీటి సెంట్రల్ ఫోకస్ ఈ రెమెడీస్ అంతా స్పీడ్ మీదే ఉంటుంది. ఎక్కువ వీళ్ళు ఎప్పుడైనా కంప్లైంట్స్ చెప్పినప్పుడు లాస్ ఆఫ్ ఎనర్జీ, టైర్డ్ ఫీలింగ్ ఇలాంటివి కూడా చెప్తూ ఉంటారు. ఏ పని చేసినా ఫాస్ట్ గా చేస్తారనమాట. అంటే అందరూ 10 నిమిషాల్లో చేసే పని వీళ్ళు 5 నిమిషాల్లోనే చేసేయచ్చు. సో ఎవరైనా ఇంకొంచెం ఎక్కువసేపు లేట్ గా చేస్తే వీళ్ళకి కొంచెం చిరాకుగా ఉంటుంది, ఎంతసేపు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అని. ఫ్రెండ్లీ, ఎక్కువ కమ్యూనికబుల్ గా కూడా ఉంటారు. ఫ్రెండ్లీ, జోవియల్, మోర్ ఆఫ్ ఫాస్ఫరస్ అండర్స్టాండింగ్ అనుకోవచ్చు. వెరీ గుడ్. అండ్ ఈవెన్ లెపర్డ్స్ కి దీనికి డిఫరెన్స్ కూడా చెప్పాను. అది లెపర్డ్స్
చీటా కొంత ఎజిలిటీ, కొంత వెర్సటైలిటీ, కొంత అడాప్టబిలిటీ ఉంటాయి వీటికి. బట్ ఈవెన్ దో మళ్ళీ అందులో కూడా లెపర్డ్స్ ఆర్ మోర్ బిగ్ క్యాట్స్ కదా, అందుకని దే వాంట్ టు వర్క్ అలాంగ్ సైడ్ ద బిగ్ గైస్. అంటే ఏదైనా పెద్దవాళ్ళు చెప్తే వీళ్ళు చేయటం కాదు. లెపర్డ్లు ఏంటంటే వీలైతే ఆ సీట్ లో వీళ్ళు కూర్చోడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరైతే బాస్ లేరో బాస్ బయటికి వెళ్తే ఆ చైర్ లో వీళ్ళు కూర్చుంటారు అన్నమాట. దట్ ఈస్ మోర్ ఆఫ్ లెపర్డ్ అండర్స్టాండింగ్. ఓకే. Whereas cheetah people with all these features, they like to work under the big guys. బాస్ ఉంటే బాస్ ఎదురుగుండా కుర్చీలో కూర్చుంటారు. సో దీస్ పీపుల్ వాంట్ టు వర్క్ అండర్, అండ్ లెపర్డ్ పీపుల్ వాంట్ టు వర్క్ అలాంగ్ ద బిగ్ గైస్, అలాంగ్ ద సైడ్. వాళ్ళ పక్కన నడవాలనుకుంటారు, వాళ్ళ కింద ఉండాలని లెపర్డ్ పీపుల్ అనుకోరు. ఓకే. అంటే ఒక ఛాన్స్ వస్తే లెపర్డ్ పీపుల్ ఆ థ్రోన్ ని వాళ్ళు తీసేసుకోవడానికి ట్రై చేస్తారు. నో, తీసుకోవడానికి ట్రై చేయరు. ఎందుకంటే దే నో దట్ అదర్ బిగ్ క్యాట్స్ ఆర్ బిగ్గర్ దాన్ హిమ్. ఆ వెర్సటాలిటీ వాడుకుంది, అదే ఫస్ట్ పాయింట్. వాడికి ఆ బుర్ర తక్కువతనం ఏం లేదు. మనం ఎప్పటికీ వాళ్ళకి మ్యాచ్ కాలేమని వాడికి తెలుసు. అట్ ది సేమ్ టైం కొంత వాడి పర్సనల్ ఇది కూడా ఉంటుంది, బికాజ్ ఇట్ బిలాంగ్స్ టు ద సేమ్ ఫ్యామిలీ కదా నాన్న. Whereas Equinox belong to the next family, not Panther in A. సో ఏమవుతుందంటే వాడి కింద వీడి పని చేయటానికి వీడికి అభ్యంతరం ఉండదు, వాడికి అభ్యంతరం ఉంటుంది. అందుకని ఏం చేస్తాడు, వాడు పక్కన పని చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాడు. అందుకని హూ ఈజ్ ది సెకండ్ పొజిషన్ హియర్ అనే ఓ తాపత్రయం లెపర్డ్ లో ఎక్కువ ఉంటుంది. ఇట్స్ నాట్ అన్ ఇన్సెక్యూరిటీ కాదు, నా పొజిషన్ ఎవడైనా తీసేసుకుంటాడనే జాగ్వర్ అండర్స్టాండింగ్ కాదు. ఆ సెకండ్ పొజిషన్ బిగ్ క్యాట్స్ అంటే ఎగ్జాక్ట్ నువ్వు చెప్పిందే, పైన రాజు కింద సైన్యం మధ్యలో ఉంటాడు వాడు. రాజు కాదు, అలా అని సైనికుడు కాదు. ఓకే. వీటిల్లో మస్క్యులేచర్ ఎక్కువ ఉండదు కాబట్టి అంత ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండదు. యా, కాన్ఫిడెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది బిగ్ క్యాట్స్ తో కంపేర్ చేస్తే. ఎగ్జాక్ట్లీ. దాని వల్ల ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది అన్నమాట లోపల. ఇండిపెండెన్స్ కోరుకుంటాయి కానీ బిగ్ క్యాట్స్ లాగా అంటే వాటిలో అది ఇంకా ఎక్కువ ఉంటుంది. వీటిలో ఎక్కువ సెంట్రల్ థీమ్ స్పీడ్ ని చూసి ఎక్కువ డిలైట్ అవుతాయి, అంటే ఫ్యాసినేటెడ్, డిలైటెడ్ టువర్డ్ స్పీడ్. అంతే చెప్పారన్న. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. So now we see one case of Equinox jubatus. There are 2 or 3 cases navi unnai actual ga. అందులో ఒక కేసు రఫ్ గా చెప్తాను. ఆ కేసు ఏంటంటే ఒక అబ్బాయి అరౌండ్ 20-25 ఇయర్స్ ఏజ్ అబ్బాయి, అతను ఒక రైల్వేలో పనిచేస్తున్నాడు. వాళ్ళ మదర్ అతను తీసుకొచ్చింది. అతనికి సివియర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, చాలా ఎక్కువ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాడు. సో ఆ పెయిన్ వచ్చినప్పుడు అతను ఇలా పైకి వచ్చేస్తుంది, దాంతో బాగా పట్టేసినట్టు అయిపోతుంది, ఇదంతా నొప్పిగా ఉంటుంది. అది వచ్చినప్పుడు చాలా ఇరిటబుల్ గా ఉంటాడు, చాలా టెన్షన్ గా ఉంటాడు, అటు ఇటు తిరిగేస్తూ ఉంటాడు పగలైనా రాత్రైనా. ఇది యాక్చువల్ గా ప్రెజెంటింగ్ కంప్లైంట్స్, ప్రెజెంటింగ్ హిస్టరీ అన్నమాట. ఇది కేసు. సో నాకు మళ్ళీ అంతా తీసుకోవడం కొంచెం బద్ధకం, లాక్లియోనేమ్ లాగా నక్స్వామ్కా యాంటిమ్క్రోడ్ ఇచ్చేద్దాం అనుకున్నా. సో ద ఫస్ట్ పాయింట్ నన్ను ఆకర్షించింది ఏంటంటే, అతను ఇలా మాట్లాడుతుంటే చేతి మీద టాటూ ఉంది. సో అతను అడిగింది ఏంటంటే ఆ టాటూ అని అడిగాను. అంటే ఇది చెప్పండి, పర్వాలేదు, దాని గురించి చెప్పండి అన్న. అంటే ఏం లేదండి, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఉంది కదా, అందులో హీరో టాటూ ఇది అన్నాడు. అంటే అదేంటి అంటే, నాకు ఆ పేరేదో ఉంది, ఎవరికైనా తెలుసేమో.
యా పాల్ వాకర్, ఎగ్జాక్ట్లీ సంజయ్, ఎగ్జాక్ట్లీ పాల్ వాకర్, థ్యాంక్ యూ. పాల్ వాకర్ అతని టాటూ అనమాట అది. అతని టాటూ ఉంది, నాకు అతనంటే చాలా ఇష్టం, అందుకని అతని టాటూ వేయించుకున్నాను అన్నాడు. అంటే ఓకే, ఎందుకు వేయించుకున్నారు టాటూ అంటే అది బాగుంటుందండి, ఆ సిరీస్ లో అతని యాక్షన్ అది బాగుంటది, ఫాస్ట్ గా నడుపుతాడు కార్స్, చాలా బాగుంటది. అంటే ఏంటి అందులో మీకు నచ్చేది అంటే స్పీడ్ అండి, నాకు బాగా నచ్చేది ఆ స్పీడ్. అప్పుడు ఇంట్లో వాళ్ళ అమ్మగారు యాక్చువల్గా ఆవిడ కూడా కూర్చున్నారు కేస్ టేకింగ్ కి, ఈ వీడు కూడా అలాగే నడుపుతాడండి బండి, మినిమం 150 నడుపుతాడంట రాజమండ్రి రోడ్ల మీద. సో చాలా హాస్యాస్పదంగా ఉంది, మన రోడ్లు ఎప్పుడుంటాయో ఎప్పుడు ఉండవో తెలియదు, ఇలాంటి రోడ్ల మీద అంత ఫాస్ట్ గా నడపడం ఇట్స్ అంత నార్మల్ కాదనిపించింది. ఓకే, ఇంకా చెప్పండి మీ గురించి అన్నాను. అంటే ఏదైనా అంతేనండి, ఏ పనైనా స్పీడ్గా అయిపోవాలంటాడు. వాళ్ళ నాన్నగారితో కూడా అంతే. ఇదంతా మామూలుగా చెప్పుకుంటూ వచ్చారు. సరే, ఈ స్పీడ్ ఇష్యూ అన్ని ఏరియాస్ లో కనబడుతోంది. అతని డ్రీమ్స్ కూడా అవే, చీటా డ్రీమ్స్ వస్తాయి అతనికి. ఈవెన్ నాట్ జియోలో ఆ చీటా పరిగెత్తడం అనేది ఎక్కువ చూస్తాడు అతను, అది ఇష్టం అతనికి. లేదు కార్లు రేసింగ్, మొబైల్స్ లో కార్ బైక్ రేసింగ్ గేమ్స్ ఆడతాడు. ఒక దాన్ని ఇంకో దాంతో వెళ్ళటం, ఓవర్టేక్ చేయటం, స్పీడ్ గా ఆడటం. ఇట్స్ నాట్ ద ప్లెజర్ ఇన్ విన్నింగ్ బట్ ప్లెజర్ ఇన్ దట్ గేమ్ ఆఫ్ స్పీడ్. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఓకే, కానీ అన్నిటికన్నా నాకు చిత్రంగా అనిపించింది ఏంటంటే ఇతనికి ఫాదర్తో చాలా గొడవలు ఉంటాయి. ఫాదర్ ఇతని స్వేచ్ఛను హరిస్తున్నారని, ఇతనికి ఏమీ ఇవ్వట్లేదని, ఇతను చాలా ఎర్లీగానే రైల్వేలో సమ్ కూలీ దాంట్లో జాయిన్ అయిపోయాడు డైలీ లేబర్ గా చదువుకుంటుండగానే. సరే, ఇంత ఈ స్పీడు అది ఉన్నవాడు, ఫాదర్ అంటే ఇష్టం లేనివాడు, సిగరెట్ మందులకు అలవాటు పడడం, ఇవన్నీ కామన్. కానీ ఇలా ఉద్యోగంలో జాయిన్ అవటం అనేది చాలా అన్కామన్ గా కనిపించింది నాకు. సో నేను అదే అడిగాను, ఎందుకు మీరు అంత ఎర్లీగా 18, 19, 20 ఇయర్స్ లోనే మీరు ఈ జాబ్ ప్రిఫర్ చేశారు, మీరు అది నాకు అర్థం కాలేదు అడిగాను. అంటే అప్పుడు అతను చెప్పాడు ఏంటంటే ఫాదర్ జాబ్ కొంచెం కష్టంలో ఉంది, కొంచెం ఇబ్బందుల్లో ఉంది. సో ఫాదర్ ఇదిని అతను షేర్ చేసుకోవాలనుకున్నాడు. అంటే అది కొంచెం దీనికి సెట్ అవ్వనట్టుగా అనిపించింది ఈ ప్రిడేటర్షిప్ కి అదేను. అందుకని నేను డైరెక్ట్ క్వశ్చన్ అడిగాను, అదేంటి మీరు ఈ స్పీడ్ ఇవన్నీ ఇష్టం అంటున్నారు కదా అలాంటిదంటే. అప్పుడు అతను ఒక మంచి పాయింట్ చెప్పాడు, ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం అండి, మా అమ్మ కష్టపడకుండా ఉండాలన్నదే నా కోరిక. ఏంటి అంటే మా ఫాదర్ యాక్చువల్గా కొంచెం ఏవో వాళ్ళ మిగతా ఫ్యామిలీ బ్రదర్స్ అండ్ వాళ్ళతో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫాదర్కి. సో ఫాదర్ రిలేటివ్స్ తక్కువ వీళ్ళతో కాంటాక్ట్, కానీ మదర్, గ్రాండ్ మదర్, అమ్మమ్మ గారు, మదర్ రిలేటివ్స్ చాలా ఎక్కువ వీళ్ళతో కాంటాక్ట్ లో ఉంటారు. సో అతను చెప్పింది ఏంటంటే మదర్ ఫ్యామిలీ అందరూ మమ్మల్ని చిన్నప్పటి నుంచి బాగా చూస్తున్నారు. మదర్ నాకు ఆ గ్రూప్ నిచ్చింది, ఏ స్ట్రాంగ్ నీడ్ టు బిలాంగ్ టు గ్రూప్. అందుకని మదర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టపెట్టడం ఇష్టం లేదు అతనికి. ఇది చెప్తూ అంటే అంత పెద్ద కేసు, సరే అది స్థూలంగా చెప్పాలంటే ఇది చెప్తూ అని ఏమన్నాడంటే, ఈవెన్ నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా వచ్చేవాళ్ళు నాకు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ మా అమ్మని బాగా చూసుకునే వాళ్ళు అయి ఉండాలి అని అతని తాలూకు ఓవాచ. సో దిస్ ఈజ్ ది కేస్ అనమాట, ఎంటైర్ కేసు. సో మ్యామల్ అండర్స్టాండింగ్, మెటర్నల్ ఇన్స్టింక్ట్, బిలాంగింగ్ టు ది గ్రూప్, at the same time the fascination of speed, not so much aggressive like the other predators, ఏ రకమైన ఏ ఫ్రెండ్లీ నేచర్, చాలా సరదా మనిషి, నలుగురిలో కావాల్సిన మనిషి. అమ్మకి ఏదైనా కావాలంటే కష్టం ఉంటే ఫస్ట్ హీఈస్ ద పర్సన్ టు రెస్పాండ్ ఇన్ ది ఫ్యామిలీ.
సో సచ్ టైప్ ఆఫ్ మ్యామల్ ఇష్యూ ప్లస్ ద స్పీడ్ ఫ్యాసినేషన్ రెండు మనం కామనాలిటీగా తీసుకుని కంజాయింట్ గా తీసుకుంటే వీ కేమ్ టు ద పార్ట్ ఆఫ్ ఎసినాక్స్ జుబాటస్. అండ్ దిస్ ఈస్ ద రెమెడీ గివెన్. నాకు ఒక్క ఫాలో అప్ వచ్చింది యాక్చువల్ గా. తర్వాత వాళ్ళ మదర్ మెడిసిన్స్ పర్టికులర్ తర్వాత ఐ కుడ్ నాట్ ఫాలో. ఈవెన్ ద పర్సన్స్ మొబైల్ ఈజ్ నాట్ ఆన్సరింగ్. I tried many times, but I didn't get him. But the first follow is very beautiful. All the physical complaints had vanished, got much reduced. But maybe he needs 1M potency, I think. 200 actually 200 ఇచ్చాను, but I think he needs 1M potency. అప్పటికి ఇంకా నాకు అంత అండర్స్టాండింగ్ రాలేదు. బట్ with maybe with 1M that over fascination of the speed may also get diluted to my understanding. So this is the Equinox jubatus case, one of my Equinox jubatus case. And we will go to the another case where I had some PPT about that. హలో వాస్తవన్నా? వాసుదేవ్ చెప్పరా. ఇందులో గ్రూప్ థీమ్ రాలేదన్నా చీతాలో? యా ఏంటమ్మా గ్రూప్ థీమ్? గ్రూప్ లో వెళ్ళాలి అని గ్రూప్ తో వాళ్ళ మదర్ ఇష్యూలో చెప్పాడు. మదర్ ఫాదర్ వాళ్ళల్లో అంత ఫాదర్ పర్సన్ వాళ్ళు అంతా తనకి ఇది రాలేదు. అదో చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మదర్ దాంట్లో బాగా వచ్చింది అనమాట. మదర్ అంటే ఇష్టం, మదర్ కి గ్రాండ్ మదర్ గ్రూప్ ఉంది, వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి నాకు గ్రూప్ ప్రొవైడ్ చేశారు. ఈ కేసు నేను వచ్చాను కదా, నేను వచ్చినప్పుడు ఒక కేసు ఇలాంటిదే రాశాను. అతను కూడా అబ్బాయి కూడా రైల్వే కూలీ. ఫస్ట్ అతనే ఆ కేసు. అతనేనా? కేసు గుర్తుందా నీకు? వెరీ గుడ్. అతనికి అంత ఇంట్రెస్ట్ లేదు మందులు వాడడానికి. వాళ్ళ అమ్మగారిని అతను వచ్చాడు. వెరీ గుడ్. చాలాసేపు ప్రోప్ చేస్తే అప్పుడు మెల్లగా యానిమల్ థీమ్ వచ్చింది. అప్పుడు అవును పక్కన కొలీగ్స్ డిస్టర్బ్ చేస్తే యూజువల్ గా ఊరుకుంటాడు. మరీ ఎక్కువ డిస్టర్బ్ చేస్తే అప్పుడు చార్జ్ పెట్టి కొడతానో ఏదో సంథింగ్. కరెక్ట్. అది ఇచ్చాడు అక్కడ ఒక జెస్చర్ వచ్చింది. యానిమల్ వర్డ్ కూడా ఏదో ఇచ్చాడు. తర్వాత మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ టాటూస్ అయ్యి మీరు ఫస్ట్ చూడంగానే టాటూస్ గురించి అడిగారు. అక్కడి నుంచి అసలు స్పీడ్ లోకి వెళ్ళిపోయాడు ఆ థీమ్. అక్కడ మదర్ కూడా సపోర్ట్ చేశారు. ఆ తర్వాత మదర్ అండర్స్టాండింగ్ చెప్పాడు, గుర్తుందా నీకు? వెరీ గుడ్. బాగా రిమెంబరెన్స్, మంచి రిమెంబరెన్స్ నీది. అదే కేసు, ఆ కేసే. ఆ తర్వాత ఒక ఫాలో అప్ వచ్చింది. అది వాళ్ళ మదర్ చెప్పారు ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది బాగా తగ్గిందండి అని. ఆ తర్వాత 2 times 3 times నేను ఫోన్ చేశాను. వరలక్ష్మి కూడా చేసింది, కానీ అతను మొబైల్ లిఫ్ట్ చేయలే. మేబీ నెంబర్ ఏమైనా చేంజ్ చేసాడేమో, మనకు తెలియదు. సో we have a good improvement with regarding and a good understanding of the case. Adi. So here is another case of this Equinox. We will go through this. It's a little bit more. She is an old patient anamata, extremely talented. Chodandi actually ela begin ayindho case, and she gained job in many banks. Ivida job raste 2-3-4 banks lo ividiki okesari udyogam vachesindi. She is hard working lady, very social moving, చాలా సోషల్ అనమాట. ఈవిడ ఎంత సోషల్ అంటే ఈవిడ సోషల్ నేచర్ చూసి వీళ్ళ అమ్మగారికి కంగారు పుట్టేది, ఈ అమ్మాయి ఎవరినైనా లవ్ చేసేస్తుందేమో అని. అంత భయం ఆవిడకి. మొత్తం మీద చేసేసింది అనుకోండి. షీ లవ్డ్ వన్ బాయ్ అండ్ మ్యారీడ్ హెర్. షీ ఈస్ డూయింగ్ హెర్ జాబ్ పీస్ఫుల్లీ. యాక్చువల్ గా ఈవిడికి చాలా స్ట్రెస్ ఉంది. నేను సరిగ్గా రాయగలనా లేదా, బాగా చేస్తానా లేదా, నాకు మంచి జాబ్ వస్తుందా లేదా, ఇటువంటి ఫియర్స్ పూర్వం ఉన్నాయి ఆవిడకి. యాక్చువల్ గా షీ ఈస్ డూయింగ్ హెర్ జాబ్. అప్పుడు తర్వాత జాబ్ వచ్చేసింది అనుకోండి. నెక్స్ట్ లైకోపోడియం, పిక్రిక్ యాసిడ్, జింకమెట్, క్యామమిల్లా,
ఇవన్నీ ఇవ్వడం జరిగింది. కానీ ఈవిడ పెద్దగా మెడిసిన్స్ రెగ్యులర్ గా యూజ్ చేసింది ఏం లేదు. ఇప్పుడు ప్రెసెంట్ గా ఏంటంటే ఆ అమ్మాయి వచ్చింది ఏంటంటే బాగా స్ట్రెస్ ఉంటుంది నాకు అని మెడిసిన్స్కి వచ్చింది. చాలా రేర్ కదా స్ట్రెస్ ఉండి నాకు మెడిసిన్స్ ఇవ్వండి అనడం. ఎవరైనా విన్నారా? స్ట్రెస్ ఉంది మెడిసిన్స్ ఇవ్వండి అనడం రేర్ కాదు. హలో, yes sir. యా. సో అవును సార్. ఎస్ సార్. స్ట్రెస్, ఐ కెనాట్ బేర్ దిస్ స్ట్రెస్, ఐ ఆమ్ టైర్డ్. హలో, చెప్పమ్మా. ఏజ్ ఎంత ఉన్నాయా? కేస్ ఏజ్ 28, 30. ఓకే ఓకే, అవునా? ఓకే ఓకే. I cannot bear this stress. I am tired, weak, no relaxation. నాకు చాలా నీరసంగా ఉంటుంది, బాగా అలిసిపోతున్నాను, స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చాలా ఉన్నాయి ఆ వర్డ్స్, ఎగ్జాక్ట్ గా అన్ని టైప్ చేయలేదు. రిలాక్సేషన్ లేదు నాకు. ఐ కెనాట్ హ్యాండిల్ దిస్ స్ట్రెస్. నేను ఈ స్ట్రెస్ నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను. సో ఆఫ్టర్ సీయింగ్ యువర్ క్వశ్చనింగ్ టు మై మదర్, యాక్చువల్గా ఆవిడ మదర్ క్వశ్చనింగ్ కేసు తీసుకున్నాను నేను. అందుకని ఆఫ్టర్ సీయింగ్ యువర్ క్వశ్చనింగ్ టు మై మదర్, ఐ థింక్ హోమియోపతి హ్యాస్ బెస్ట్ మెడిసిన్స్ ఫర్ మీ. అందుకని మదర్ ని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆవిడ కేసు తీసుకున్నప్పుడు ఈవిడ చూడడం వల్ల ఈవిడికి కూడా అనిపించింది, ఓహో ఈ రకమైనటువంటి అప్రోచ్ ఉంటుంది హోమియోపతిలో, కాబట్టి మన కేస్ టేకింగ్ లో కొన్ని ఇంపార్టెంట్ వేరే వాళ్ళు ఉండడం వల్ల ఒక్కొక్కసారి యూజ్ కూడా ఉంటుంది. ఆవిడకి అర్థమైంది అనమాట, ఓకే ఇలా ఇంతలా అడుగుతారనమాట, సో నా ప్రాబ్లం కూడా హోమియోపతిలో సొల్యూషన్ ఉంటుంది అని ఆవిడ అనుకుంది. సో ద ఫస్ట్ క్వశ్చన్, టెల్ మీ అబౌట్ యువర్ స్ట్రెస్. మీ స్ట్రెస్ గురించి చెప్పండి. ప్రీవియస్లీ ఐ డిడ్ నాట్ హ్యావ్ దిస్ స్ట్రెస్, బట్ ఐ ట్రాన్స్ఫర్డ్ టు విజయవాడ ఫ్రమ్ కాకినాడ బ్రాంచ్. సిన్స్ దెన్ స్ట్రెస్ స్టార్టెడ్. కాబట్టి ముందర విజయవాడలో ఉండేది కాదు ఆవిడ, కాకినాడలో ఉండేది, విజయవాడ ట్రాన్స్ఫర్ చేశారు, అప్పటి నుంచి స్ట్రెస్ మొదలైంది. వై? క్యాజువల్. దే సెడ్ దట్ ఐ వుడ్ నాట్ బి ట్రాన్స్ఫర్డ్ టు విజయవాడ, బట్ ఇన్ లాస్ట్ మినిట్ దే ట్రాన్స్ఫర్డ్ మీ. వాళ్ళు లాస్ట్ మినిట్ లో ట్రాన్స్ఫర్ చేశారు. ముందంతా నువ్వేం ట్రాన్స్ఫర్ అవ్వవు అని చివర్లో ట్రాన్స్ఫర్ చేశాడు. దానివల్ల నాకు స్ట్రెస్ మొదలైంది. వాట్ హ్యాపెన్ టు యూ? ఐ గాట్ వెరీ యాంగ్రీ. చాలా కోపం వచ్చింది, ఆ మోసాన్ని నేను భరించలేకపోయాను. టెల్ మీ హౌ డిడ్ దిస్ ఎఫెక్ట్ యూ? ఈ ఇష్యూ మిమ్మల్ని ఏ రకంగా ప్రభావితం చేసింది? ఐ లాస్ట్ మై స్టామినా. నేను నా స్టామినా కోల్పోయాను. ఐ ఫీల్ నో రిలాక్సేషన్. ఐఎమ్ స్ట్రెస్డ్. నేను స్ట్రెస్ ఎక్కువగా ఉంది. ఐఎమ్ షౌటింగ్. నేను అరుస్తున్నాను అస్తమానం. క్వశ్చన్స్ ఏం లేవు. యు నో డాక్, ఐ కుడ్ నాట్ ఫీడ్ ఈవెన్ మై చైల్డ్. నేను నా బిడ్డకు అన్నం కూడా పెట్టలేని పరిస్థితి. ఐ ఫీడ్ హిమ్ విత్ 3 spoons, దెన్ ఐఎమ్ టైర్డ్. నేను 3 చెంచాలు, ఏడాదే ఎంతో ఆ కుర్రోడికి, ఆ బాబుకి, వాడికి ఈవిడ ఫారెక్స్ ఏదో సంథింగ్ పెడుతూ ఉంటుంది. 3 చెంచాలు పెట్టేసరికి ఇవి నీరస పడిపోతుంది, గట్టిగా అరిచేస్తుంది, తినో అని చెప్పి వాడి మీద. ఇంక వాడు తినకపోతే ఆ ఫారెక్స్ కలిపింది వాళ్ళ అమ్మకి ఇచ్చి నువ్వు పెట్టు అంటుంది. అది చెప్తూ ఏడ్చేసింది. ఐఆమ్ అన్ఫిట్ టు బి మదర్. నేను తల్లిగా పనికిరాను. ఓకే, sometimes I feel why I am doing this in pursuit of my career, but now I am stressed, tired. నేను నా జీవితం అంతా పరిగెత్తి అలిసిపోయాను. ఈ కెరియర్ కి, పర్స్యూకి, లైఫ్ లో కెరియర్ ని పర్స్యూ చేసుకుంటూ దాని వెనకాల, నా కెరియర్ వెనకాల పరిగెత్తి అలిసిపోయాను. ఇప్పుడు నాకు నీరసం వచ్చేసింది, అలిసిపోయాను, అలసట వచ్చేసింది, స్ట్రెస్ అయిపోతున్నా. హౌ ఈజ్ జాబ్ నౌ? ఇట్ ఈస్ గుడ్. ఈ క్వశ్చన్ అనవసరం ఇక్కడ యాక్చువల్ గా. ఇప్పుడైతే ఈ క్వశ్చన్ నేను వేసి ఉండేవాడిని కాదు. హౌ ఈజ్ జాబ్ నౌ ఈజ్ అ రాంగ్ క్వశ్చన్. ఇది వేయకూడదు ఇక్కడ. ఇట్ ఈస్ గుడ్.
I will enjoy my job. But this transfer affected me. Previously in Kakinada, I used ways to make loan payers to pay their interest. But now in Vijayawada, nobody is listening. కాబట్టి ఆవిడ ఇష్యూ ఏంటి? ఇంతకు ముందు కాకినాడలో ఆవిడ ఏం చెప్తే అలా లోన్లు కట్టేసేవారు అక్కడ మనుషులు. కానీ విజయవాడ వచ్చిన దగ్గర నుంచి ఎవడో వినిపించుకోవట్లేదు. సో ఆవిడ ఇష్యూ ఏంటి? ఇది మనం బిట్వీన్ ది లైన్స్ అర్థం చేసుకోవాలి. సో ఎవ్రీథింగ్ కెనాట్ బి ఓపెన్డ్ బై పేషెంట్. సో ఆవిడ కంట్రోల్లో ఉన్నంతసేపు ఆవిడ ఏ రకంగానూ ఎఫెక్ట్ అవ్వలే. లోన్ పేయర్స్ ఎప్పటికప్పుడు డబ్బులు కట్టేస్తున్నారు, ఎప్పటికప్పుడు వినేస్తున్నారు. ఈవిడ చెప్పిందంతా కంట్రోల్ అంతా జరిగిపోతుంది. వన్స్ ఈ కంట్రోల్ తప్పింది, ఇక్కడ ఎవరు మాట వినట్లేదు, లోన్స్ కట్టట్లేదు, ఇప్పుడు ఆవిడకి అలసట, స్ట్రెస్ ఇవన్నీ వచ్చాయి. చూద్దాం అదేంటో. ఆవిడే చెప్తుంది, ఐఎమ్ యూజువల్లీ ఎక్స్పర్ట్ ఇన్ ఇట్. I will mark those people whom on next day I have to target. నేను ఇందులో ఎక్స్పర్ట్ని. నేను రేపు ఎవరితో డీల్ చేయాలో వాళ్ళని మార్క్ చేసుకుంటాను అని చెప్పి ఆవిడ చేతితో ఇలా ఇలా గుచ్చింది, ఇలాగా. ఎవరిని నేను టార్గెట్ చేయాలో అని ఇలాగా. వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. ఐ విల్ టార్గెట్ దెమ్ నెక్స్ట్ డే. ఎవరినైతే ఆవిడ మార్క్ చేసుకుని టార్గెట్ చేయాలనుకుంటుందో నెక్స్ట్ డే వాళ్ళని టార్గెట్ చేస్తుంది విత్ జెస్చర్స్. దే విల్ ఫీల్ సర్ప్రైజ్డ్ బై ఇట్. వాళ్లే ఆశ్చర్యపోతారు, ఏంటి ఈవిడ మనల్ని ఎప్పుడు నోటీస్ చేసిందని వాళ్ళు ఆశ్చర్యపోతారు. అది ఆవిడ ఇచ్చింది ఇన్ఫర్మేషన్. సో పాజ్. సో ఆఫ్టర్ పాజ్ ఐ ఆస్క్డ్ వన్ మోర్ క్వశ్చన్. వాట్ డూ యూ డూ ఫర్ రిలాక్సేషన్? I do not watch movies or serials. No friends. I am alone. యాక్చువల్గా నో ఫ్రెండ్స్ అని చెప్పింది, కానీ ఈ అమ్మాయికి చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో కొంతమంది మేల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అదే ఇందాక చెప్పాను కదా. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఈ అమ్మాయి కొంచెం ఆ టైప్ స్నేహాలు తగ్గించేసింది. I am alone. Do you watch TV? Sometimes. What do you watch? I watch Animal Planet. చూడండి, రిలాక్సేషన్ కోసం యానిమల్ ప్లానెట్ వాచ్ చేస్తుంది తీవడం. వాట్ డూ యూ వాచ్? ఐ వాచ్ లయన్స్, క్రాకడైల్స్, బర్డ్స్, ఇవన్నీ వాచ్ చేస్తుంది అందులో. వాట్ డూ యూ వాచ్ మోస్ట్ ఎక్సైటింగ్లీ? ఏది మిమ్మల్ని ఎక్కువ ఎక్సైట్ చేస్తుంది అందులో ఏది వాచ్ చేస్తుంటే? ఐ వాచ్ చీటా హంటింగ్ ఏ డీర్. ఐ లవ్ ఇట్ వాచింగ్. ఒక చిరుతపులి ఒక లేడీని తరమటం, ఒక చీటా ఒక లేడీని తరమటం, అది నాకు ఇష్టం. అది ఎక్కువ వాచ్ చేస్తూ ఉంటాను. వాట్ డూ యూ లైక్ ఇన్ ఇట్ మోస్ట్? ఐ లైక్ ద చీటా స్పీడ్, గ్రేస్ ఆఫ్ చీటా. ఇక్కడ హ్యాండ్ జెస్చర్ కూడా ఇచ్చింది ఆవిడ. ఇట్స్ హంటింగ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అది హంట్ చేసే పద్ధతి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో దిస్ ఈజ్ ది కేస్. కొంచెం కన్సైజ్ చేసాం. సో దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద కేస్. నౌ షీ ఈస్ కంప్లైనింగ్ అబౌట్ ద స్ట్రెస్. ఆల్ ప్రిడేటర్స్ విల్ కమ్ ఇన్ ఫెయిల్యూర్ పార్ట్ బికాస్ డ్యూరింగ్ సక్సెస్ దే హార్డ్లీ డెవలప్ ఎనీ ప్యాథాలజీ. సో సక్సెస్ లో ఉన్నంతసేపు, కోపింగ్ పార్ట్ ఉన్నంతసేపు ప్యాథాలజీ ఎక్కువగా బయటికి రాదు ఈ ప్రిడేటర్స్. బట్ వెన్ ద ఫెయిల్యూర్ పార్ట్ కమ్స్, దెన్ ద రియల్ ప్యాథాలజీ స్టార్ట్స్ ఇన్ దెమ్. సో అక్కడ మనం చూసినప్పుడు we usually give staphylococcus, ignitia, such remedies because we understand this part as some disturbance emotionally. ఈ ఎమోషనల్ టర్మాయిల్ ఉన్నంతసేపు, మనం ఎమోషనల్ గా ఉన్నంతసేపు, వాళ్ళని కూడా ఎమోషనల్ గా చూస్తున్నంతసేపు ఏముంటుంది? రెండు ఎమోషన్ ప్లస్ ఎమోషన్ ఈజ్ ఈక్వల్ టు ఎమోషన్. నేను సార్ కూడా చెప్పారు అది. సో వీ విల్ ఫెయిల్ ఇన్ దోస్ కేసెస్. అందుకని ఎమోషన్ తో డీల్ చేస్తున్నంతసేపు ఏమవుతుందంటే ఫెయిల్యూరే మనకి ఫెయిల్యూర్ రుచే మనం చూస్తూ ఉంటాం.
So here experience is someone did this to me. Those people had transferred me from Kakinada to Vijayawada. Someone has disturbed me. And ఈ పార్ట్ ఆవిడ చాలా క్లియర్ గా చెప్తోంది. యాక్చువల్ గా ఇది ఆవిడ చైల్డ్హుడ్ లో కూడా ఉంది. నేను ఇప్పుడు అది అబ్జర్వ్ చేయలేదు, కానీ తర్వాత నేను కేసు మళ్ళీ మొదటి నుంచి చదువుకుంటే కేసులో ఫస్ట్ పార్ట్ లో కూడా ఆ పార్ట్ ఉంది. ఎందుకంటే ఫాదర్ తాలూకు బ్రదర్స్ వాళ్ళు వీళ్ళకి ఆస్తి ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టారు. సో ఆ పార్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఉంది ఆ అమ్మాయికి చైల్డ్హుడ్ లో కూడా. సో సమ్వన్ ఈజ్ డూయింగ్ సంథింగ్ టు మీ అనేటువంటిది ఇక్కడ మెయిన్ ఎక్స్పీరియన్స్, విచ్ ఈజ్ టిపికల్ ఆఫ్ యానిమల్ కింగ్డమ్. సో ద స్ట్రాంగ్ మెటర్నల్ ఇన్స్టింక్ట్ which she had shown is the mammalian quality. In which way it was affecting her ante she cannot fed up her child. So that is the main part. This is the way all this stress is affecting her. So the telling of aloneness, independence, spoke of marking individuals whom to target is the predator quality. Next area of her interest, she has directly spoke of her source, which is dancing in her. So she got excited when she watches the cheetah hunting the deer, because the inner vital force enjoys that. So all these gestures along with the other characteristics had marked the qualities of cheetah. So the remedy given is Echinox jubatus 1M, with which I had 2 follow-ups of her. Very good improvement. All her stress has gone away. She is now active. She is not using medicines also and doing her daily routine. So this is the case of Echinox jubatus. So, I think you got the better understanding of Echinox jubatus. So, these are the qualities we have to pick up in a given case. Where to see the focus, in what way the person is narrating also becomes very important. Where the person's energy is she, సార్ అందుకే లెవెల్స్ ప్రకారం వెళ్ళండి అని చెప్తారు. ఈజ్ ద లెవెల్ మ్యాచింగ్ with our questions? Those things are very, very important in the case taking. So this is the area where we find this Swara workshop very important, because in some cases, usually in this case, ఇలాంటి కేసెస్ లో ఇది కొంచెం నల్లేరు మీద నడకలాగే వెళ్ళిపోయింది. బికాజ్ పర్సన్ అంతా బాగానే చెప్పుకుంటూ వెళ్ళిపోయింది, మనకేం ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోయింది. సో నేను కాదు ఎవరున్నా కూడా కేసు అంతా టిపికల్ గా ఉంది, ఎసినాక్స్ జుబాటస్ ఈజీగా ఇస్తారు. బట్ ద రియల్ బిగ్ గేమ్ కమ్స్ వెన్ ద పర్సన్ కీప్స్ హిజ్ ఆర్ హెర్ మౌత్ షట్, అసలు ఓపెనే నోరే వెపర్. దెన్ హౌ టు డీల్ విత్ దోస్ కేసెస్. సో అటువంటి కేసెస్ లో మనకి స్వర వర్క్షాప్, ద క్వశ్చనీర్, హౌ టు మ్యాచ్ విత్ లెవెల్స్. సో మొన్న కేసు ఆర్ఎంఎట్ కేసు రాఘవని పంపించాను యాక్చువల్గా. సో ఆ కేసు వెరీ వెరీ బ్యూటిఫుల్ కేస్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్, వేర్ ద పర్సన్స్ ఇనీషియల్ టాక్ కంప్లీట్లీ ఆపోజిట్ ఆఫ్ ద లేటర్ టాక్. సో సార్ చెప్పినట్టు ఏంటంటే కేస్కి మన కేసు విధానం మార్చుకోవాల్సి వస్తుంది. సో ఈవెన్ ఇన్ దట్ కేస్, ఆర్ఎం కేసులో ఐ టుక్ ద నేమ్ అండ్ ద ఫోన్ నెంబర్ ఇన్ ద లాస్ట్. అలా మొదలెట్టాడు అతను కేసు స్టార్టింగే, రావడమే. సో దిర్ ఈజ్ నో టైమ్. ఓకే, ఓహో అలా చెప్పకండి, ముందు నాకు ఫస్ట్ మీ పేరు నెంబరు చెప్పి ఆ తర్వాత అలా చెప్పకూడదు.
సో హీస్ గివింగ్ హిజ్ మయాజం, టేక్ ఇట్. అది అవునా కాదా అనేది తర్వాత చూద్దాం. సో ఈ కేసు మనకి అంత కష్టపెట్టలేదు కాబట్టి ఈజీగా అరైవ్ అయ్యాం. కానీ అన్ని కేసెస్ ఇట్లా ఉండవు. సో విత్ దిస్ టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్, with this type of narration, when patient narrates his or her symptoms, how to look. వాళ్ళు రేపు నేను కేసు పెడతాను మన గ్రూప్ లో కూడా, మంచి కేసు అది యాక్చువల్గా. ఆ కేసు ముందు 3 డాక్టర్స్ చూశారు యాక్చువల్గా. సో ఒక ఆయన ఎండి కంప్లీట్ చేసేసారు, ఒక ఆయన ఎండి చేస్తున్నారు, ఇంకొక డాక్టర్ గారు ఎండి చేయాలని ఊరుతున్నారు. సో ఆల్ ది 3 persons who had seen the case tried to give remedy for the symptoms and not the patient. And during the course they didn't got the clear observation of what or how the patient is giving his symptoms. So symptoms in చూడడం వల్ల ఏ రకంగా పేషెంట్ సిమ్టమ్స్ చెప్తున్నారు అనేటువంటిది మిస్ అయిపోయారు. సో పేషెంట్ డిడ్ నాట్ గెట్ ఎనీ బెటర్మెంట్ ఫర్ 2 months. దెన్ ఐ రీటుక్ ద కేస్. సో ఇప్పుడు కూడా నేను కూడా ఒక మిస్టేక్ చేశాను. అప్పుడే సార్ కేస్ టేకింగ్ వెబినార్ జరుగుతోంది. సో నేను ఒక్కొక్కటి ఏదో స్టెప్ వైజ్ గా అడగాలని చెప్పండి, ఇన్ విచ్ వే దిస్ ఈజ్ ఎఫెక్టింగ్ ఇవి అవి ఏదో అడుగుతూ ఉంటే చివరికి అతను అన్నాడు, ఏమన్నా మీరు ఏదో చెప్పమన్నారని చెప్తున్నాను కానీ అసలు నాకు ఈ నొప్పి గురించి తప్ప వేరే దాని గురించి ధ్యాస లేదు. సో ఎంటైర్ questionnaire or enquiry about the symptoms had gone in a wrong track. అతను వేరే చోట ఉన్నాడు, మనం వేరే చోట క్వశ్చన్స్ అడుగుతున్నాం. సో ఇమీడియట్లీ ఐ టుక్ ఏ యూ టర్న్ అండ్ కేమ్ బ్యాక్. నాకు అతను ఆ మాట అనగానే దెన్ ఐ గేవ్ హిమ్ స్ట్రమోనియం, with which he got very good improvement. I will put that case in the case మన గ్రూప్ లో పెడతాను. సో ఎలా చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు అనేవి కూడా కేసులో చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ఎసినాక్స్ విత్ రిగార్డింగ్ టు ద కేసెస్ ఆల్సో. నౌ we will go to the another remedy, that is lac puma, the mountain lion. So these are the actually cats. The lac puma belongs to the cats, but it is a bigger cat. These are the solitary animals. They usually prefer the mountain region, like the snow leopard. Panthera unica laga lac puma kuda mountain region ni prefer chestar. And actually this mountain lions, these pumas, will have the active agility and all these things, but they will attack another person or another prey by jumping on the back and biting the neck here. More like a tiger understanding. As tiger, at the same point they may become injured here. While that jump, while that leap, while that activity, they may become injured. So the sensitivity of that pass, what we said about tiger, is also seen in the lac puma. ఇంకో పాయింట్ ఏంటంటే ద బైపోలార్ డిజార్డర్స్ బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ కన్ఫ్యూజన్ ఇన్ ది జువలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో యాక్చువల్గా మనకి కేసెస్ తక్కువ, కానీ అబ్రాడ్ లో లాక్ ప్యూమా కేసెస్ చాలా ఎక్కువ. జయేష్ షా సార్ చెప్పారు యాక్చువల్గా
మోర్ ఆఫ్ ఫారినర్ లో ఈ కేసెస్ ఎక్కువ ఉంటాయి బికాస్ ఆఫ్ దట్ కన్ఫ్యూజన్. యామ్ ఐ బిలాంగ్ టు దిస్ ఆర్ యామ్ ఐ బిలాంగ్ టు దట్. ఎందుకంటే అది అటు కాదు ఇటు కాదు అన్నట్టుగా ఉంటుంది. క్యాట్ లో బిగ్ది, అలా అని బిగ్ క్యాట్స్ కాదు. సో దాని స్ట్రెంగ్త్, ఎజిలిటీ వాటి మీద దానికి ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఉండదు, కన్ఫ్యూజన్ గా ఉంటుంది. సో కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్ ఈజ్ ద స్ట్రాంగ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లాక్ ప్యూమా. యామ్ ఐ వీక్ ఆర్ యామ్ ఐ స్ట్రాంగ్? అన్నిట్లోనూ ఆ డ్యువాలిటీ కన్నా కూడా కన్ఫ్యూజన్. సో ఆ విల్ కాంట్రాడిక్షన్ ఆఫ్ అనే రూబ్రిక్ ఉంటే అందులో ఇది కూడా మనం పెట్టాలి, లాక్ ప్యూమా కూడా. ఎందుకంటే చెప్పాను కదా, అది పైన క్యాట్స్ కేమో కిందది, కింద క్యాట్స్ కేమో పెద్దది. మజిల్స్ యాక్చువల్ గా నాట్ సో స్ట్రెంగ్తీ లైక్ ద బిగ్ క్యాట్స్, కానీ దాని మనస్సు మోర్ ఆఫ్ లైక్ బిగ్ క్యాట్స్. నో ఎబిలిటీ టు రోర్, గట్టిగా గాండ్రించడాలు ఆ బిగ్ క్యాట్స్ లా చేయలేదు, కానీ దీనికి అలా ఉండాలన్న తాపత్రయం మాత్రం ఉంటుంది. దిస్ క్రియేట్స్ ద bipolar disorders. This creates the psychiatrical problems. This strong confusion starts from the very beginning of the life. Strong weak, strength weak, agility non-agility, identity non-identity, power powerless. So these are the qualities of this lac puma, where more in abroad and in foreign culture, this strong themes of lac puma comes into play. And one more theme of this lac puma is they have the issue of connection and reconnection with friends, old friends, our old group, our old relatives. ఎప్పుడో మర్చిపోయిన వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి, ఎప్పుడో వదిలేసిన వాళ్ళు ఎప్పుడో 10th క్లాస్ ఫ్రెండ్స్ తో వీళ్ళు కనెక్ట్ అవ్వాలి, ఏదో 4th క్లాస్ ఫ్రెండ్స్ తో కనెక్ట్ అవ్వాలి. లేదు చిన్నప్పుడు వీళ్ళని బాగా పక్కన అద్దెకున్న వాళ్ళు బాగా చూశారు, వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో, వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి. సో కరెక్ట్ గా చెప్పాలంటే విషింగ్ టు కనెక్ట్ పీపుల్ హూ ఆర్ అవుట్ ఆఫ్ దేర్ లైఫ్స్. ఇప్పుడు లేరు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. అలాంటి ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, నైబర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. Maybe this is due to the geological understanding that these animals are basically solitary animals. They are isolated animals on the mountains. Maybe that is one part which is coming in strongly in the proving that they want to connect with the other people because of the basic habitat understanding that they are solitary animals on the mountains. So whoever are solitary, they want someone to them. So they want some attachment. So that part came in the proving in the understanding of strong connection which are with people who are now not in their life, who are there once in the life and want to reconnect with them. That is one of the strong understanding. And the bipolar understanding, the confusion of identity understanding, the power or powerless. So the third, one more thing which is very much interesting in these lac puma cases clinically is the parent-child relationships.
which are very, very usual in the foreign culture. In Indian culture లో అంత లేవు. సో పేరెంట్స్ ఏంటంటే కొంత పెంచాక ఫేమస్ ఐడియా జోక్ కూడా ఉంది కదా, యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అని. సో ఆ టైప్ ఆఫ్ పీపుల్, బికాజ్ at one point of time the child feels very unprotective, because parents will get divorced or they leave him. So the strong sense of abandonment, guilt, and the strong animal issue, not like magnesium carb or chocolate, not such a sensitivity issues with an aggression inside them, not repression like magnesium carb, not sensitive like Malwell's family, the abandonment, the betrayal, they feel they are cheated by the parents, very, very guilty. So there are so many clinical cases where this type of history with that bipolar disorders, with that psychiatrical problems in some adolescent world got cured with lac Puma. So lac Puma, he has that history of a strong abandonment in childhood with some aggressiveness, with confusion of identity, bipolar, and a strong sense of reconnection with people who are there once with them, even if they're parents also. They may be parents also. So when you come across this strong theme of this history and the gesture with that back, attacking the back of the prey, the sensation or experience of hitting the back of the prey are as if they feel that they are hit on the back of prey. So when you come across all these, then think of lac Puma, which is a very good remedy in these cases, and there are clinical cases also. With nowadays this type of culture is increasing even in India also. So be cautious, get the whole history, get the central idea of the case, where the person's focus is lying on, why he developed that confusion, why he developed a bipolar issues, what is the need, what is the issue to develop such type of disorganized clarity in the mind. Even though they appear muzzled, but still they are very weak in the inner side. So this is the history of lac Puma. So just yet I didn't have any cases of lac Puma, but definitely with this type of understanding, when we have a good attention to the cases, definitely hope we will get some cases and they will get hugely benefited by your wonderful prescriptions. So these psychiatrical issues with a strong background of parenthood problems, please definitely think of lac Puma also. So next we move to another remedy, Leopardus pardulus, the ocelot, which is called as a dwarf leopard. It appears somewhat like, because of its fur, like leopards, but these are the wild cats. Usually these are resembled or shown in South America.
where they call these as wild cats, ocelots, Leopardus Pardus. So these are the nocturnal animals. So in human language, these are the people who work in the night and have strong territorial issues. They are highly conscious about their space. And there is a lot of aggression in them. They fight fiercely. And even sometimes to death. These are more and more, these ocelots, the Leopardus Pardus, are the people who does not have any idea about their life. They are in no way cautious about their own life. These are the people who pick the gun and shoot the people. They will become violent if someone encroaches into their own space. High competitiveness. They appear dwarf, but the aggression is far, far like the big cats. The mental symptoms are most like the jaguar, Panthera onca. The territorial issues. Even these ocelots, zoological understanding, they don't fear even the big cats. That is the greatest point came in the proving. No fear in them. Generally of lions, tigers, because of the in food chain, those are the highest animals. But these ocelots, they don't fear even the big cats. మనం ఇందాక లెపర్డ్ లో అనుకున్నాం ఏంటి, ఓకే వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అండర్స్టాండింగ్ లో ఉన్నట్టు మనం కూడా వెళ్ళిపోదాం అన్నట్టు. దట్ టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇన్ లెపర్డ్, ఈవెన్ దో ఇట్ ఈస్ మోర్ వైల్డర్ దెన్ బిగ్ క్యాట్స్, బట్ ఇట్ హ్యాస్ దట్ adaptability and versatility in human and so such points are missing in these Leopardus Pardus cases. No fear of anyone. These are appear more like the reptiles, except the internal fear, but the violent, the aggressiveness, the sudden attack. Whereas in reptiles, with all these features, there is background fear running in them. మొన్న ఎక్కడో ఎవరికో లాక్సిస్ కేసు పెట్టాను నేను, శేషు నీకు అనుకుంటా కదా, అందులో చూడు సెకండ్ శేషు నీకేనా నేను ఆ కేసు పెట్టాను, ఆ సెకండ్ పేజ్ లో ఒక పాయింట్ వస్తుంది చూడు, మా బాస్ తో ఎంత దూరమైనా వెళ్ళిపోతాను, ఎంత దెబ్బలాటగానే వెళ్ళిపోతాను, కానీ అట్ ది సేమ్ టైం వెంటనే ఏమనిపిస్తుంది, ఆ రోజు అవ్వగానే వీడు నన్ను జాబ్ లోంచి పీకేస్తాడేమో. ఆల్ ద ఫియర్స్ ఇన్ ది వరల్డ్ ఆ రోజు వచ్చేస్తాయి నాకు. అటాక్ లో ఉన్నప్పుడు అనిపిస్తుంది, కానీ అట్ ద సేమ్ టైం వెంటనే మొత్తం భయం అతని మనసులో తాండవిస్తూ ఉంటుంది. So those are the more reptilian understanding. So these are the more fearless animals, but conscious about the space. కానీ యాక్చువల్గా వీటికి బిగ్ క్యాట్స్ అంటే ఫియర్ ఉండదు, కానీ బిగ్ క్యాట్స్ ఉంటే ఫియర్ ఉండాల్సిన అవసరం లేదు వీటికి, బికాస్ దేర్ టెరిటరీ ఈజ్ నాట్ విత్ ద బిగ్ క్యాట్స్. The competition always runs between in the lower zone, not with the higher predators. ఉండదు వీటికి భయం, కానీ ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడు బికాజ్ ocelots never share a territory with the large predators.
more on the tree issues, more on the forest canopy area. And in human language, because of the attractive spots, the fur, etc., these people are very much attracted to beauty. They want to make their body very much beauty conscious. 6-pack, 8-pack, zero size. Women often visiting parlors. One of gynecologist in Rajahmundry, whenever she is going to clinic daily, she went to some beauty clinic and then goes to her hospital. Very unique type of understanding. Jewelry, clothing, and all the ways to look attractive. The central idea is to look attractive. So the idea is to look attractive is to gain importance, to gain attention. So somewhat wild cats, ocelots, has the same theme of cats. Cats also has this, we will come across that. Cats also has this strong sense of looking attractive. The grace with which a cat walks, observe the grace. పిల్లి నడుస్తున్నప్పుడు ఆ గ్రేస్ చూడండి. Exact the black Felinum people, when they are women, they are very, very conscious about their walk. They want to look attractive not by looks itself, but even through their walk. So if the black Felinum people are ladies or women, then Vayyara Lolakaposton antar Telugulo. That is the exact term to use for the black Felinum people. In their talk, not only by looks, but by their walk also, they want to look attractive. We will come across this in black Felinum. So one more strong theme of ocelots. Yeah, catwalk. Very good. So అందుకే ఆ పేరు కూడా వచ్చింది. So one more strong theme of these ocelots is the strong smell. Olfaction problem. Olfaction issues. So this is about the wild cats, ocelots, Leopardus pardus. So now we come to the next, the domestic cats, the black Felinum, which are, just have introduction with regarding to these issues. These
cats, the walk is very precise. చాలా అందంగా నడుకుంటుంది these people. And their night vision is excellent with a relative poor day vision. The main issues with cat are the strong sense of independence. ఇది ఇండిపెండెన్స్ ఇష్యూస్ స్ట్రాంగ్ గా ఉండేటువంటివి మెయిన్ క్యాట్స్. దీస్ ఆర్ ద సాలిటరీ యానిమల్స్. నో గ్రూప్ థీమ్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ దీస్ క్యాట్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాట్ లైక్ డాగ్స్ ఎప్పుడు పడితే అప్పుడు ప్యాంపర్ చేయటానికి క్యాట్స్ ఇష్టపడవు. దే వాంట్ టు బి ప్యాంపర్డ్ ఓన్లీ వెన్ దే లైక్. నాకు మూడొచ్చింది నేను ఇలా దువ్వుతానంటే క్యాట్స్ ఒప్పుకోవు. సో దీస్ పీపుల్ ఆర్ ఇన్ హ్యూమన్ లాంగ్వేజ్ దే ఆర్ సో మచ్ ఇండిపెండెంట్. ఎవ్రీథింగ్ వాంట్స్ అకార్డింగ్ టు దేర్ ఓన్ విల్. A huge difference between the dog and cat. No question of loyalty. And there is no such question. మనం ఈవెన్ మన మాటల్లో కూడా చూస్తాం. ఒక్క మాట అంటే మాస్టరు అనేది ఏం ఉండదు దానికి. ఎంత పెంచుకునే పిల్లైనా కూడా దాన్ని కనుక అబ్యూస్ చేస్తే నెక్స్ట్ మినిట్ అది ఆ మాస్టర్ని విడిచి వెళ్ళిపోతుంది. సచ్ ఆర్ దీస్ పీపుల్. స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ ఇండిపెండెన్స్, కుడ్ నాట్ బేర్ వర్డ్స్, కుడ్ నాట్ బేర్ ఎనీ బ్లేమ్, కుడ్ నాట్ బేర్ ఎనీ షేమ్. సో ఇన్ చిల్డ్రన్, ముఖ్యంగా లాక్ ఫెలీనియం చిల్డ్రన్ అయితే ఇది ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. మన చిల్డ్రన్ ని ప్యాంపర్ చేసేటప్పుడు దానన్న బుజ్జిగడ్డ ఇలా దా బంగారు తల్లి అన్నాం అనుకో, వాళ్ళు రారు. కానీ వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు వచ్చి అమ్మా అంటారు. అక్కడ ఆ వెనకాల ఐడియా అర్థం చేసుకోండి. వై దే బిహేవ్ లైక్ దట్ ఈస్ because of their inner vital force which wants to be independent even from the childhood. So these are the cat themes. And one more cat theme, prostitution idea. The idea of prostitution, a cheapening. ఇది జనరల్ గా ఒక రాంగ్ ఇష్యూలోకి వచ్చింది. ప్రాస్టిట్యూషన్ అనే మాట ఎందుకు వేశారో గాని శంకరన్ గారు, చాలా మంది ప్రాస్టిట్యూషన్ అంటే వ్యభిచారం అనుకుంటారు. వ్యభిచార బుద్ధి అది. కానీ సరిగ్గా అర్థం చేసుకోవాలి, అది ఇక్కడ వ్యభిచారం ఇష్యూయే కాదు అసలు లాక్ ఫెలీనియం. ఐడియా ఆఫ్ ప్రాస్టిట్యూషన్ ఇన్ లాక్ ఫెలీనియం ఏంటంటే, ద ఐడియా ఏంటంటే అది చాలా స్ట్రాంగ్ గా ఇండిపెండెంట్ గా ఉండేటువంటి స్వభావం. అటువంటి స్వభావం గల మనిషి వేరే చోట తన అవసరాల కోసం, బికాస్ ఆఫ్ హ్యూమన్ అండర్స్టాండింగ్, అందరం బట్టలు కప్పుకుంటాం. హ్యూమన్స్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ టు డూ ఇన్ దేర్ లైఫ్స్. సో వెన్ దీస్ లాక్ ఫెలీనియం హ్యావ్ టు మింగిల్ విత్ అదర్ పీపుల్, ఇంకొక వ్యక్తులతో వీళ్ళ జీవితాన్ని పంచుకోవాలనుకున్నప్పుడు, లేకపోతే షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు, లేకపోతే ఇంకొక దానితో మసులుకోవాలనుకుంటున్నప్పుడు వీళ్లలో వచ్చేటువంటి ఐడియా ఏంటంటే, ఏంటి నన్ను నేను చీప్ చేసుకుంటానా ఈ కలిసి ఉండటం కోసం, ఈ అవసరం కోసం, వీళ్లతో కలిసి ఉండటం కోసం నన్ను నేను తగ్గించుకుంటున్నానా, నా తాలూకు ఏదైతే ఇది ఉందో, ఏదైతే నా తాలూకు గొప్పతనం, దాని ఉద్దేశంలో అది గొప్పతనం, అదంతా పోగొట్టుకుని ఉంటున్నానా, అందుకని నా మీద నాకే ఒక రకమైన జుగుప్స కలుగుతుంది. దిస్ ఈజ్ ది ఐడియా ఆఫ్
ప్రాస్టిట్యూషన్. ఇంతకు ముందు నేను ఒకళ్ళిద్దరు హోమియోపతిస్ దీని గురించి రాంగ్ గా చెప్పడం విన్నాను. never get the idea that prostitution is somewhat relating to sex in the lack Felinum people. Please go to the central issue. Why they have that idea of prostitution? Because there is a conflict between the dependency and independency. They have to be dependent because of their domestic nature. They are not so wild. They could not get food. Somewhat in other way, they have to be dependent on people. And this thing they don't like. అది వాళ్ళకి ఇష్టం ఉండదు. వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఇష్టం ఉండదు. డిపెండ్ అవ్వకపోతే నడవని పరిస్థితి. దిస్ కాన్ఫ్లిక్ట్ creates a lot of turmoil in lack Felinum, usually women. అందుకని డొమెస్టికేషన్ లో ఆ డిగ్నిటీ అని వాళ్ళు ఏదైతే ఆ ఇండిపెండెన్సీ అని ఏదైతే వాళ్ళు లోపల ఫీల్ అవుతూ ఉంటారో అది వదిలి వేరే వాళ్ళ మీద, యూజువల్ గా హ్యూమన్ బీయింగ్స్ మీద బయాలజికల్ అండర్స్టాండింగ్ లో వాళ్ళు డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అది వాళ్ళకి ఇష్టం. ఇది లాక్ ఫెలినియం సెంట్రల్ అండర్స్టాండింగ్. ఇదే చెప్తారు వాళ్ళు లైఫ్ లో. నేను ఇంకొకళ్ళ మీద ఆధారపడ్డాను, అది నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకుండా వేరే వాళ్ళ మీద ఆధారపడి నా తాలూకు దాన్ని వదులుకోవడాన్ని ఆ పెద్ద ఆయన ప్రాస్టిట్యూషన్ అన్నారు. అది పట్టుకుని అది కాస్త వ్యభిచార బుద్ధిని కొంతమంది ప్రచారం చేసేవారు. మన సర్కిల్లో కూడా కొంతమంది నాతో ఆ మాట అన్నారు. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ ద సెక్సువాలిటీ. ఓకే, యానిమల్ కింగ్డమ్ లో ప్రతిదానికి అంతో ఇంతో సెక్సువాలిటీ ఉంటుంది. బట్ హియర్ ద ఇష్యూ ఈజ్ నాట్ విత్ సెక్సువాలిటీ. The cheapening idea which they get when they went to depend on others, which they basically don't want, is the idea of prostitution. With this, the grace, the beauty conscious, the catwalk, evaro cheppinattu, the grace with which they walk, wants to be attractive, craving for jewelry, all the other points which we gone through in the ocelots, in the Leopardus Pardus cases. And one more thing, these are very, very cautious about the cleanliness part. Definitely lack Felinum people, without your questioning, will say that about I was mad about cleanliness. అంటే fastidiousness is more, perfection is more in tiger understanding. Perfection, fastidious, cleanliness, and almost all the cats, the Felidae family has the idea of this cleanliness part. But in cats, it is at the topmost. And one more thing is the fear of sharp things. These people are people who hates injections. Strong. Hello. ఏం లేదు, ఈ సీరియస్నెస్ నేచర్ జస్ట్ నేను ఒక 2-3 క్యాట్స్ ని అబ్జర్వ్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, క్యాట్స్ స్టూల్ పాస్ చేసినప్పుడు అది చిన్న గుంట తవ్వుతుంది మట్టిలో. స్టూల్ పాస్ చేసినప్పుడు ఇట్ డిగ్స్ ఏ స్మాల్, మట్టిని కొంచెం అక్కడ తీసేసి అక్కడ స్టూల్ పాస్ చేసి దాన్ని కప్పేసి వెళ్తుంది. నేను చూసాను లైవ్ గా 3-4 క్యాట్స్ లో. నేను అబ్జర్వ్, ఒక క్యాట్ ఎలా చేస్తుందా లేదు, 3-4 క్యాట్స్ అబ్జర్వ్ చేశాను. దెన్ ఐ అండర్స్టూడ్, ఓహో పాజిటివ్నెస్ ఎందుకు వచ్చిందా దీంట్లో, అంత క్లీన్నెస్. ఏ క్యాట్ చూడండి, అంటే డాగ్స్ చూడండి అక్కడ స్టూల్ పాస్ చేసి వెళ్ళిపోతాయి. క్యాట్స్ అలా కాదు, కప్పేసి వెళ్తాయి అంతా. అందుకని దాంట్లో ఫాస్టిడియస్నెస్ అంత ప్రామినెంట్ గా వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. సో దిస్ ఈస్ ద idea of fastidious.
ద ఫ్యాస్టీడియస్నెస్, అదే అన్నాను నేను, అందుకనే ఇందాక ఇప్పుడు మన రాఘవన్ చెప్పినట్టు వితౌట్ యువర్ క్వశ్చన్ అలా వచ్చింది అంటే గుర్తుపెట్టుకోండి మేబీ ల్యాక్ ఫెలీనియం. జనరల్ గా అంత ప్రొనౌన్స్డ్ గా ఉంటది ల్యాక్ ఫెలీనియం లో ఫ్యాస్టీడియస్నెస్. అండ్ ఆల్సో ద క్రేవింగ్ ఫర్ మిల్క్ ప్రొడక్ట్స్, జనరల్ గా క్రేవింగ్ ఉంటది ల్యాక్ ఫెలీనియం లో. ఈవెన్ మనకి ఇప్పుడు ఉందో లేదో నేను తెలియదు కానీ ఆల్మోస్ట్ ఆల్ ఈవెన్ మా ఇంట్లో కూడా జరుగుతుంది అది. ద ఇన్ నైట్ ద క్యాట్ విల్ సెర్చ్ ఫర్ ద మిల్క్, వచ్చి ఇంట్లో పిల్లి పాలు తాగేసి వెళ్ళిపోతూ ఉంటుంది. సచ్ ఎ స్ట్రాంగ్ ఎఫినిటీ ఫర్ ద మిల్క్ ఈజ్ వన్ మోర్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ల్యాక్ ఫెలీనియం. అండ్ with other symptoms of all these, independence, the theme of independence, losing their dignity, shame, feeling of shame, idea of prostitution, could not tolerate the sharp pointed objects. And one more thing Raghavan nu observe chesindi, fear of descending the heights kada, one more strong theme. హైట్స్ ఎక్కేస్తాయి ఇవి, కానీ దిగేటప్పుడు చాలా భయం వీటికి. మేమిద్దరం ఒక కేసులో కూడా చేసాం. ఆ రోజు నేను ఎందుకునో నైట్ ఆ కేసు చెప్తాను. నైట్ కేసు అంతా మాట్లాడుకుని ఇంటికి వెళ్ళిపోతే మనోడు రాత్రి 12ంటికి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఏం లేదు, ఎగ్జాక్ట్ గా మీరు చెప్పిన పాయింట్ కవర్ అవుతుంది నాకు, ఎందుకంటే మా ఇంట్లో ఓ పిల్లి ఇలాగ గోడెక్కింది, దిగడానికి రాక అక్కడే కూర్చుండిపోయింది అది పొద్దున్న దాకా కూడా. సో ఎగ్జాక్ట్ గా పేషెంట్ లో కూడా ఓ పేషెంట్ లో ఏంటోనయ్యా ఇది మ్యాచ్ అవ్వలేదు, మిగతావన్నీ సరిపోయాయి కానీ ల్యాక్ ఫెలీనియం లోకి హైట్స్ దిగడం అంటే భయం అనేది ఒకటి కామన్ గా వచ్చింది. ఎవరది, ఏంటి అడిగారు? హలో, ఎవర్షన్ టు మిల్క్ ఉంటే ఇవ్వకూడదా ఇఫ్ అదర్ ఫీచర్స్ రిలేట్స్ టు ఫెలీనియం? డెఫినెట్ గా ఇవ్వచ్చు, ఒక సిమ్టమ్ మీద ఎప్పుడు మానకూడదు కదా. యూజువల్ గా దీనికి ఆపోజిట్ పొలారిటీ కూడా మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం, పొలారిటీ ఆపోజిట్ పొలారిటీ ఎప్పుడు కనిపించవచ్చు కేసెస్ లో. సో ఎవర్షన్ టు మిల్క్ ఉంటే కూడా మిగతా అన్ని ల్యాక్ ఫెలీనియం సిమ్టమ్స్ ఉంచి స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఆ బ్యూటీ కాన్షియస్నెస్, ఆ గ్రేస్ వాక్, ఫీలింగ్ ఆఫ్ షేము, నా తాలూకు ఇష్టాలని వదులుకుంటున్నాను వీళ్ళ కోసం, అడ్జస్ట్ అవుతున్నాను అనేటువంటి ఒక ఉద్దేశం, దానివల్ల తన మీద తనకే అసహ్యం, ఈ రకమైనటువంటి భావనలు మనసులో బాగా తొలిచేస్తున్నప్పుడు డెఫినెట్ గా అది మిల్క్ తాగినా ఇవ్వచ్చు, మిల్క్ తాగకపోయినా ఇవ్వచ్చు, అసలు మిల్క్ సువాసన పడకపోయినా కూడా ఇవ్వచ్చు. We cannot conclude any remedy on just one symptom. These are the usual symptoms which will commonly come across. Even fastidiousness, అది లేదు కాబట్టి నేను ల్యాక్ ఫెలీనియం ఇవ్వకూడదని కాదు. మోస్ట్ ఆఫ్, బికాస్ వాట్ ఎవర్ దేర్ ఈజ్ ఇన్ హ్యాబిటాట్, డెఫినెట్లీ ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ది హ్యూమన్ లాంగ్వేజ్. అదే ఇక్కడ ఎక్కువ ఇంపార్టెంట్. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, బ్రయోనియా ప్లాంట్ డైలీ వాటర్ పోయాలి, సో ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ యాజ్ థర్స్ట్ ఇంక్రీజ్డ్ ఇన్ ది ప్రూవింగ్. పల్స్టిల్లా ప్లాంట్ కి 4-5 రోజులకు ఒకసారి నీళ్లు పోస్తే సరిపోతుంది, సో ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ యాజ్ థర్స్ట్లెస్నెస్ ఇన్ ది ప్రూవింగ్. ఇన్ ది సేమ్ వే యానిమల్స్ లో కూడా అవి హ్యాబిటాట్స్ లో వాటి తాలూకు అస్తిత్వం ఏ విధంగా ఉంది ప్రకృతిలో అనేదే వాటి తాలూకు ప్రూవింగ్ లో ట్రాన్స్ఫర్ అవుతుంది. సో కామన్లీ వీ కెన్ కమ్ అక్రాస్ దీస్ థింగ్స్, బట్ in rare of the rarest occasions, the exact polarity, as we discussed in that Sorinum case, where there is the exact polarity, complete hopefulness, but in Materia Medica, even in Kent Materia Medica, there is a complete hopelessness, but the exact opposite nature. Yesterday I had that follow up of that boy, ద రోషన్ అలీ అతని పేరు, నిన్నే వచ్చాడు. సో మచ్ ఇంప్రూవ్డ్, అసలు ఎప్పుడో చిన్నప్పటి నుంచే ఉన్న సైనస్ ట్రబుల్ అంతా డిజపియర్ అయిపోయింది. ఐ థింక్ ఎవరో ఉన్నారు ఆ కేసులో, లిఖిత్ ఉన్నట్టున్నాడు. లిఖిత్తో బాల గణేష్ ఉన్నావా నువ్వు ఆ రోజు ఆ కేసుకి?
లేను సార్ ఇప్పుడు. ఉన్నావా? నేను కాదు సార్ ఉన్నది మరి. నేనే లేదు సార్, నాకు గుర్తులేదు. ఓకే ఓకే, పోన్లే, ఈసారి గుర్తుపెట్టుకో. సో వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఇన్ దీస్ కేసెస్ the exact polarity may also come with one of the symptoms, but usually there is no need for us to stop to giving remedy when all the other commonality matches. So let us go into deep to find the central axle of the person's wheel, where everything revolves around that wheel. So in lac Felinum cases, in human understanding, the central axle of the wheel, అంటే వాళ్ళ తాలూకు పరిభ్రమణ అంతా, చక్రానికి ఇరుసంతా, దట్ ఇండిపెండెంట్ నేచర్. ఇండిపెండెంట్ నేచర్ అతి చిన్న వయస్సు నుంచి స్వతంత్ర భావం ఎక్కువగా ఉండటం వల్ల, దానికి తగ్గ పరిస్థితులు వాళ్ళ తాలూకు జీవితాల్లో ప్రతిబింబించకపోవటం వల్ల, వాటికి అడ్జస్ట్ అవ్వలేక, ఈ స్వతంత్ర భావన వదులుకోలేక, వాళ్ళ మధ్య వచ్చేటువంటి ఆ కాన్ఫ్లిక్ట్ వల్ల వాళ్ళ మీద వాళ్ళకే నేను అసహ్యం పుడుతుంది, నా మీద నాకే, ఇంత వదులుకోవాలా నా తాలూకు ఇష్టాలని వేరే వాళ్ళతో సహజీవనం చేయడం కోసం, ఈ సమాజంలో బతకటం కోసం అనేటువంటి ఐడియాతో వాళ్ళ మీద వాళ్ళకే ఒక రకమైన గిల్టు, షేము, కాన్ఫ్లిక్ట్ రావటం. ఇదంతా ఉన్నప్పుడు అది పాలు తాగినా ఇవ్వచ్చు, పాలు తాకపోయినా ఇవ్వచ్చు, మిగతా ఇవన్నీ ఇట్ డజంట్ మ్యాటర్. సో దిస్ ఈస్ ది ఐడియా ఆఫ్ లాక్ ఫెలీనియం, with which we complete the Felidae understanding. So in the next class we will go through one of the cases of lac Felinum, just for a brief case, and we'll complete the mammal part. Okay, thank you all, thank you once again. So today night or tomorrow morning I will put the stramonium case. Try to see how the person narrated the case, rather than giving remedy for symptoms. sciatica ఉంది, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, నా బొంద ఉన్నాయి, ఇవి ఉపయోగం లేదు. How the person is giving the information, how the person narrating. True stocks ఇచ్చాం, they will not hold good when you are not at all known about the person. ఒక మనిషిని గురించి మనం అర్థం చేసుకోకుండా మనం ఇచ్చే మందు పని చేయదు. దయచేసి గమనించండి, లక్షణాల్ని ప్రాధాన్యంగా తీసుకోవద్దు, మనిషిని మాత్రమే ప్రాధాన్యంగా తీసుకోవాలి. సో సార్ నిన్న కూడా చెప్పారు, మరి అందరూ చాలా మంది సార్ క్లాస్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. whenever